హాయ్ హలో నమస్తే. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినటువంటి ఒక ట్వీట్ మీద నేషనల్ కాంటెక్స్ట్లో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరిగాయి. ఆ రెండింటిని కంపేర్ చేస్తూ నేను ఈరోజు మీకు వీడియో పెడుతున్నాను. అంటే ఇది ఎందుకు పెడుతున్నాను అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఎల్లో మీడియాకు ఒక ఎజెండా ఉంటుంది. ఎల్లో మీడియా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని కాపాడుతూ పెట్టాలి, వాళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది. కోర్స్ సాక్షి మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతూ వాళ్ళు సాక్షి మీడియా పెడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసేటప్పుడు కూడా పైన వాళ్ళకి దెబ్బ తగలకుండా చంద్రబాబు నాయుడు గారిని గుద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు ఆ విధంగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారేమో పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కావాలో ఆయన కావాలో తేల్చుకోమని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు. సో ఇదంతా కూడా ఏంటంటే రాజకీయాలు అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా గందరగోళం రాజకీయం. ఈ గందరగోళం రాజకీయంలో నాకు తెలిసిన నేను ఒక్కనే చాలా క్లారిటీగా ఉన్నానని ఒక ఫీలింగ్లో ఉన్నా. నేను మేబీ నాది రోగం అయ్యి ఉండొచ్చు. మేబీ ఐఎమ్ ఏ డిసీజ్డ్ ఆఫ్ థింకింగ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ఓన్లీ ది క్లియర్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఒక్కనే క్లియర్గా ఉన్నానని ఒక ఫీలింగ్లో ఉన్నాను నేను. ఓకే, అది మీరు నాకు రోగం అనుకున్నా అనుకోండి. నేను ఒకటే అనేది ఏంటంటే వెన్ సమ్వన్ ఈస్ క్లెయిమింగ్ దెమ్సెల్వ్స్ వీఆర్ సెక్యులర్, come completely with this secular argument. If you claim that you are non-secular, completely go the other side of argument. Then that is better democracy అని నేను నమ్మి ఆ విధంగా నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా. అంతే, వెరీ క్లియర్. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రజెంటేషన్. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ హౌ ఐ ప్రజెంట్ మై ఫైండింగ్స్. ఓకే, మై అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ట్వీట్ చేశారు. ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు సప్రెసింగ్ డిసెంట్ విత్ స్టేట్ మిషనరీ అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చేసేటువంటి స్ట్రాటజీస్, టెక్నిక్స్, టాక్టిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు లెడ్ బై చంద్రబాబు నాయుడు, బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. దిస్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ది సేమ్ టాక్టిక్స్ వాట్ దేర్ హెడ్ ఎన్డీఏ ఈజ్ డూయింగ్ ఇట్. గతంలో వాళ్ళ మెయిన్ ఎన్డీఏ ఉంది కదండి, సెంట్రల్ ఎన్డీఏ. ఆ సెంట్రల్ ఎన్డీఏలో వీళ్ళు చిన్న ఎన్డీఏ, స్టేట్ లెవెల్ ఎన్డీఏ. ఈ స్టేట్ లెవెల్ ఎన్డీఏ పైన ఎన్డీఏ వాళ్ళ స్ట్రాటజీస్నే వాడుతున్నారు అని నాకు ఒక అర్థమైంది. కాపీ చేస్తున్నారు అనుకో. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ కాపీయింగ్ మేబీ ద టాక్టిక్స్ యూస్డ్ బై నరేంద్ర మోడీ గారు ఇన్ ద బిగ్గర్ లెవెల్ ఎలియన్స్ నేషనల్ ఎన్డీఏ అని నాకు అనిపించింది. సరే విని, ఇప్పుడు ఇవన్నీ ఫోటోలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఏంటి? చంద్రబాబు నాయుడు సప్రెసింగ్ డిసెంట్ విత్ స్టేట్ మిషనరీ అనేది కరెక్ట్. ఈజ్ యూస్డ్ పోలీస్ పవర్. ఇది చూస్తే గబ్బర్ సింగ్ ఎఫెక్ట్, బొక్కలోకి 300 మంది. ఎందుకు ఒక న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద ఎవరో ఎఫెక్ట్ ఎందుకు ఉండాలి? న్యాయం ప్రకారం పోవాలి, చట్టం ప్రకారం పోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ 300 పోయారు, చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ 500 పోయారు అంటే న్యాయ వ్యవస్థలను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీరు చెప్పుకున్నట్టే కదా అర్థం. ఓకే, సో ఏదేమైనా ఇదంతా కూడా యూజింగ్ స్టేట్ మిషనరీ అండ్ కిల్లింగ్ ద డిసెంట్, ద సప్రెసింగ్ ద డిసెంట్ అని జగన్ గారు నిన్న ఎలిగేషన్ చేశారు. ఇది నేషనల్ లెవెల్లో కూడా న్యూస్ అయింది ఇది. ఓకే, ఇంకోటి ఆయన ఏమన్నారు? ది రైట్ టు క్వశ్చన్, ప్రొటెస్ట్ అండ్ అసెంబుల్ ఫార్మ్స్ ది బెడ్రాక్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవరింగ్ సిటిజన్స్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ దేర్ గ్రీవియన్సెస్ అండ్ డిమాండ్ అకౌంటబిలిటీ. ది రైట్ టు క్వశ్చన్, ప్రొటెస్ట్ అండ్ అసెంబుల్ అనేవి ఈ 3 ఆర్టికల్ 19(1)(2)(b)లో ఉన్నాయి. దాన్ని కోట్ చేసినట్టున్నారు. ది రైట్ టు ప్రొటెస్ట్ అండ్ రైట్ టు క్వశ్చన్ అనేవి ప్రతి సిటిజన్కి ఉంది. నువ్వు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తొక్కేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్గా చెప్పడానికి ప్రయత్నం చేసింది నిన్న. ఓకే, బట్ ఇఫ్ యూ సీ, గతంలో నేను రెడ్ వన్ ఆర్టికల్ ద ప్రింట్లో భూరిశివ దాస్ గుప్తా అని ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో చాలా బ్యూటిఫుల్గా మోడీ గవర్నమెంట్ ఎలాగా డిసెంట్ని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ డిసెంటే, రైట్? He said dissent is main complaint, suppressing the dissent. How Modi government suppressed the dissent in the national level, and beautiful article రాసాడు మొత్తం. No dissent, no democracy. The placard says that no dissent, no democracy. If you suppress the dissent, your democracy gone. That is what in the central governments. That means what are the Modi government has done, I think Chandrababu Naidu garu is following that. అదే చెప్తుంది. పెద్ద ఎన్డీఏ నుంచి ఈ పిల్ల ఎన్డీఏలు మొత్తం కూడా ఫాలో అవుతున్నాయి. పెద్ద ఎన్డీఏ ఏం చేస్తుందో పిల్ల ఎన్డీఏలు వీళ్ళు అదే చేస్తున్నారని అర్థమవుతుంది. ఓకే, నేషనల్ లెవెల్లో
ఇప్పుడు నాట్ సెండింగ్ పోలీస్, ఎందుకు జగన్ గారు ప్రాబ్లం ఏంది? పోలీసు వాళ్ళని పంపించరు. ఫస్ట్ తప్పు జరగనివ్వాలి, పోలీసులు పంపించవద్దు. మనం అక్కడ తొక్కిసలాట జరగాలి. లెట్ ది ఎర్రర్ హ్యాపెన్, మిస్టేక్ హ్యాపెన్, లెట్ ది యాక్సిడెంట్ టేక్ ప్లేస్, దెన్ వీ ఫైల్ ద కేసెస్. ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు కదా. ఇక్కడ పడ్డ వాళ్ళు మొత్తం సివిలియన్స్, సిటిజన్స్, అంత కామన్ పీపుల్ చనిపోతున్నారు. కామన్ పీపుల్ని తొక్కేసలాడరు ఒకరి కార్ల కింద పట్టారు. ఇదంతా మనకు తెలుగు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీరు రెగ్యులర్గా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఇలాంటిదే మనం గతంలో మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో అపోజిషనల్ లీడర్, అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్, మహారాష్ట్రలో మొత్తం అపోజిషనల్ లీడర్ని ఎక్కడెక్కడ ఆపిపడేసి ఎత్తిపడేసి అవతల పడేశారు. ఓకే, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇదిగోండి డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది రూత్లెస్గా క్రష్ చేశారు. దాన్ని ఏంటి డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది రూత్లెస్గా క్రష్ చేశారు. చూడండి, అథారిటేరియన్ రెజీమ్ బై చంద్రబాబు. ఇక్కడ ఫండమెంటల్లీ వాట్ హీ వాంట్స్ టు సే, అథారిటేరియన్ పవర్ చంద్రబాబు నాయుడు యూజ్డ్ టు సప్రెస్ మీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ అథారిటేరియన్ పవర్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అథారిటేరియన్ పవర్ యూజింగ్, మేబీ అదే చెబుతున్నా, ఎన్డీఏ పెద్ద ఎన్డీఏ నుంచి తీసుకున్నారేమో. ఇప్పుడు గతంలో శరద్ పవార్ అదే మాట అన్నాడు. శరద్ పవార్ ఏమన్నాడు? ఏమంటే పిఎం మోడీ ఈజ్ యూజింగ్ పవర్ టు పుట్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ బిహైండ్ బార్స్, సేస్ శరద్ పవార్. A bigger allegation made by Sharad Pawar that PM Modi is using power and authority to suppress the opposition leaders. That is what Jagannath Reddy is alleging Chandrababu Naidu. Maybe Chandrababu Naidu is following his leader Modi garu. Who knows? That we don't know, right? The other one, he says that జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్వీట్ చేస్తున్నారు ఇక్కడ? త్రూ బ్లాటెంట్ మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్ స్టిఫిల్స్ డిసెంట్ అండ్ క్రియేట్స్ చిల్లింగ్ అట్మాస్ఫియర్ ఎకన్ ఏ పొలిటికల్ స్టేట్ ఆర్ డిక్టేటర్షిప్. అంటే సింపుల్గా ఏం చెప్తున్నా, మా వాళ్ళు మొత్తం కేసులు పెడుతున్నారని. సింపుల్గా ఇది పెద్ద లైన్లో అండర్లైన్ ఏంటంటే, మా వాళ్ళు మొత్తం కేసులు పెట్టేశారు అధికారం ఉపయోగించండి. ఇది వీళ్ళందరి మీద కేసులు పడ్డాయి. ఇక్కడ ఎవరెవరైతే నిలబడ్డారో వీళ్ళందరూ ఇక్కడ ఏమో టైటిల్ 100 మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు. కారణం ఏంటో తెలుసా అని ఇది ఏ పేపర్ అతను, టోన్ న్యూస్ అని అతను పెట్టిన ఒక thumbnail. ఓకే, 100 కేసులు పెట్టారు. ఈ 100 కేసులు పెట్టారంటే గతంలో వీళ్ళు పెట్టారు కదా. ఇది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆర్టికల్, ఇది అమెరికన్ జర్నల్, ది వాల్ స్ట్రీట్ జర్నల్కి పంపించాడు అరవింద్ కేజ్రీవాల్. మోడీ గారి గవర్నమెంట్లో 100 కేసులు ఫైల్ చేశారు అని చెప్పి ఒక ఎలిగేషన్ చేస్తే, అది వాల్ స్ట్రీట్ అమెరికన్ జర్నల్లో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు దాని మీద. మోడీ గారు ఎలాగా కేసులు పెట్టారు అపోజిషన్ మీద, నోరెత్తిన వాళ్ళ మీద అని చెప్పేసి ఇప్పుడు అదే ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఫాలోయింగ్ దేర్ హెడ్ లీడర్ స్ట్రాటజీ టాక్టిక్స్ టు సప్రెస్ ద డిసెంట్ అనే కదా అర్థం. ఇక్కడ ద డెలిబరేట్ అసాల్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ ఇన్ ద స్టేట్. ఇది డెలిబరేట్ అటెంప్ట్, డెలిబరేట్ అసాల్ట్ ఆన్ ది డెమోక్రటిక్ ఫ్రీడమ్. మేజర్ ఎలిగేషన్ ఏంది జగన్ గారిది? ఇట్స్ అ డెలిబరేట్ అసాల్ట్ ఆన్ ది డెమోక్రటిక్ ఫ్రీడమ్. ఈ డెలిబరేట్ అసాల్ట్ మీద 19 అపోజిషన్ లీడర్స్ వన్స్ దే క్వశ్చన్డ్, assault on democracy, 19 opposition parties issue joint statement and boycotting the parliament inauguration. And here Jagannath Reddy says that Chandrababu Naidu is using deliberate assault on constitution, democratic freedom. And the similar thing long back in somewhere in 2023, the 19 opposition leaders used the same term. You are using deliberate assault on the fundamental freedom, and they issued legal notices to in the parliament to Modi Gari government. Okay. And Chandrababu Naidu Gari is somewhat is following same thing what I studied, how Modi suppressed the opposition, and he is using the same techniques here in Andhra Pradesh. Maybe, we don't know, that's my guess, right? So Jagan Garu ikkada chaala rasaru, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తే ఏం చేశారని ఇది రాశారు. ఆయన అక్కడ మిర్చి యార్డ్లోకి వెళ్తే అక్కడ ఆయన మీద కేసు పెట్టారు, ఫార్మర్స్ని చూడటానికి వెళ్తే నా మీద కేసు పెట్టారని రాశాడు. ఇది ఫార్మర్స్ మీద కేసులు పెట్టడం అనేది పైనుంచి వచ్చిందే. కొన్ని 100 కేసులు పెట్టారు ఫార్మర్స్ అక్కడ ధర్నాలు చేస్తుంటే, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. వీళ్ళని ఖలిస్తానీలు అని పిలిచారు. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ రౌడీలు, గూండాలు, క్రిమినల్స్ అంటున్నాడు వైసీపీ కార్యకర్తలు మొత్తాన్ని. ఇప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు జగన్ చూడటానికి వచ్చిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, క్రిమినల్స్, గూండాస్, రౌడీలు అని. మన సిటిజన్స్ని, మినిమం సిటిజన్స్ని మనం అలా పిలవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. పంజాబ్ ఫార్మర్స్ని ఖలిస్తానీలు అని పిలిచారు. ఓకే, ఫార్మర్స్ని, మన భోజనం పెట్టే వాళ్ళని మనం సిటిజన్స్, ఖలిస్తానీలు, రౌడీలు, గూండాలు, ఇక్కడ వీళ్ళందరూ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రౌడీలు, గూండాలు అని పిలిచారు. ఇదంతా ఎందుకు? అక్కడ కనుక పైన రాహుల్ గాంధీని వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్ అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ క్రిమినల్,
ఏమంటారు ఎస్కోబారు, ఏమంటారు డ్రగ్ మాఫియా ఎస్కోబార్ అని రకరకాల పేర్లు పెట్టి ఇక్కడ జగన్ గారు సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారండి వీళ్ళు. పైన అదే చెప్తుంది. ఒక పెద్ద టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్. ఇది ఇక్కడ ఎన్డీఏ పెద్ద టెక్స్ట్ బుక్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ఒక చిన్న చాప్టర్ అంతే. ఇది మేజర్లీ ఇది బిగ్గర్ ఎన్డీఏ అని మనం అనుకోవాలి. ఓకే, సో ఇది రామగిరి. I visited Raptadu constituency to console the family of Kurba Lengamaya, YSRCP brutally murdered by TDP followers in Ramagiri. ఇక్కడ ఏంది, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే పోతుంటే అతన్ని ఆపేసి పోలీసులు కూడా ఇవ్వకపోతే ఇది ఇక్కడ హెలికాప్టర్ దగ్గర తొక్కిసలాట జరిగి జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ హెలికాప్టర్ వింగ్ ఊడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి వింగ్ ఊడిపోతే ఇక మరి పోలీసులు ఇవ్వలేదు కాబట్టి జరిగిందని వీళ్ళ మీద తిరిగి కేసులు పెట్టారు 100 మంది మీద. ఇది సూసైడ్ చేసుకున్న వాళ్ళని. ఈ సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీని విజిట్ చేయడానికి గతంలో అపోజిషన్ లీడర్ ప్రియాంక గాంధీ మీద కేసులు పెట్టారు. ఎందుకు, అక్కడ ఒక రేప్ విక్టిమ్ ఉన్నావా కేసు, ఉత్తరప్రదేశ్ ఉన్నావా కేసులో రేప్ విక్టిమ్ చుట్టానికి వెళ్తే కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపల వేశారు. అరే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని రేప్ చేసి టార్చర్ పెట్టి చంపేశారు అమ్మాయిని. ఒక్క అమ్మాయి కదా, అమ్మాయితో పాటు కొన్ని 4-5 చంపేశారు. వాళ్ళని చూడటానికి అపోజిషన్ లీడర్స్ వెళ్తుంటే అరెస్ట్ చేసి లోపల పడేశారు. ఓకే, సో మేబీ ది సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అది దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఐఎమ్ కంపేరింగ్ బోత్. ఇట్ లుక్స్ లైక్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ విచ్ దే ఆర్ ఫాలోయింగ్. వాట్ Jagannath Reddy is alleging and Chandrababu Naidu, same allegations the national NDA had to face from the opposition leaders. I want to say this. Finally, this is my presentation. మిగతాది ఆయన పొదిలి వెళ్ళాడు. పొదిలి వెళ్తే ఇక్కడ ఏదో ఫార్మర్స్ని చూడటానికి వెళ్ళాను, టొబాకో ఫార్మర్స్ని చూడటానికి వెళ్తే రాళ్ళు వేసుకొని ఒకటి మీద ఒకటి తలకాయలు బయలు కొట్టుకొని పోలీసులకు తలకాయలు పగిలి సివిలియన్స్ తలకాయలు పగిలి కేసులు పెట్టుకొని ఒకరి మీద ఒకరు ఇది అదే చెబుతున్నా. ఏంటంటే గొడవ జరగాలి, గొడవ జరిగితే ఆయన ఆపేయాలి అనే స్ట్రాటజీ. ఓకే, ది సేమ్ థింగ్ హియర్ ఇస్ డోంట్ బైట్ ద హ్యాండ్ దట్ ఫీడ్స్ యూ. డోంట్ బైట్ ద హ్యాండ్ దట్ ఫీడ్స్ యూ. ఫార్మర్స్, టొబాకో ఫార్మర్స్ కానీ ఎవరు ఫార్మర్ ఈజ్ ఎ ఫార్మర్, రైట్? ఓకే, మీకు ముద్ద పెట్టే చేతిని మీరు నరకొద్దు అనేది గతంలో అపోజిషన్ వాళ్ళు మొత్తుకొని ఇది ఆర్జేడీకి సంబంధించిన మనోజ్ యాదవ్, బీహార్ లలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఒక వ్యక్తి స్టేట్మెంట్ చేశాడు, యూ డోంట్ బైట్ మై హ్యాండ్ వెన్ ఐఎమ్ ఫీడింగ్ యూ బికాస్ ద ఫార్మర్స్ హ్యాండ్. సేమ్ నితీష్ కుమార్, రిలీజ్డ్ నితీష్ కుమార్ దేర్. అదే ఎన్డీఏ అదే చెప్పింది. ఎన్డీఏ ఏ స్టేట్లో ఉన్నా ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, అండ్ ఫార్మర్ సూసైడ్ ట్రిగ్గర్స్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా. అదే సూసైడ్ చేసుకుంటే రైతులు సూసైడ్ చేసుకుంటే అక్కడ రైతులు సూసైడ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి పోతే అక్కడ గొడవ జరిగింది. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ ఇతను రైతు కాదు, ఎవరో ఒక కార్యకర్త సూసైడ్ చేసుకున్నాడు, అతను చూడటానికి పోతే మళ్ళీ అక్కడ గొడవ జరిగి కారు కింద ఒకటి పడి, కారు కింద సింగయ్య గారు అని ఒక దళితుడు ఇన్నోసెంట్ సిటిజన్ వాస్ కిల్డ్, రైట్? ఇవన్నీ కూడా సిమిలర్లీ లుకింగ్ లైక్ ఎలిగేషన్స్ లుక్స్ లైక్ సేమ్ లైక్ ఇది బంగారపాలెంలో ఆయన వెళ్తే ఇదిగో లాఠీ చార్జ్ చేసి ఒక అతను తలకాయ పగిలి రక్తం గారింది. ఇక్కడ బంగారపాలెంలో లాఠీ చార్జ్ అనేది కొత్త, ఎన్డీఏ గవర్నమెంట్కి పిచ్చగొడ్డలు కొట్టారు. గతంలో లాఠీ చార్జీలు చేసి అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి వ్యతిరేకంగా. ఓకే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీడర్స్ వర్కర్స్ మీద కొన్ని వందల లీగల్ నోటీసులు ఇచ్చారట. లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది అది కూడా పెద్ద కొత్త ఏం కాదు. ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లీగల్ నోటీస్, ఇప్పుడు కర్ణాటకలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కర్ణాటకలో ఇది వీళ్ళిద్దరు అపోజిషన్లో ఉన్నారు. శివకుమార్ అండ్ సిద్ధరామయ్య ఇద్దరు అపోజిషన్లో ఉన్నారు. ఇద్దరికి లీగల్ నోటీస్ ఇచ్చేసి ఈయనతో పాటు కొన్ని వందల మంది ఆయన కార్యకర్తల మీద లీగల్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే కోవిడ్ టైంలో మీరు కరెక్ట్గా చూడలేదని ఏదో ఒక ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారని మొత్తం లీగల్ నోటీసులు ఇచ్చేశారు కర్ణాటక గవర్నమెంట్. అప్పుడు ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్ని ఆపేశారు, చెక్ పోస్టులు పెట్టి, ఫార్మర్స్ని చెక్ పోస్టులు పెట్టి ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ మ్యాంగో ఫార్మర్స్ని చుట్టానికి పోతుంటే చెక్ పోస్టులు పెట్టి ఆపేసి ఎక్కడొక్కడ ధర్నాలు చేశారు. చెక్ పోస్టులో ఎక్స్పర్టే
ఈ ప్రభుత్వం చెక్ పోస్టులు పెట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. ఢిల్లీలో కొన్ని వందల మంది ఫార్మర్స్ వచ్చినప్పుడు చెక్ పోస్టులు పెట్టి ఎక్కడ పెట్టాడు ఆపిపడేశారు మొత్తాన్ని. నాట్ ఏ బిగ్ డీల్ చెక్ పోస్టులు పెట్టి ఆపడం అనేది. అంటే నేను ఇది ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, అదే ఐమ్ టెలింగ్ the tactics and strategies which the NDA government is following in all the states look similar. Obviously it looks similar because that's how it goes because same alliance they follow same strategies. దాంట్లో ఆశ్చర్యం ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి, నేను మొత్తం ఇదంతా లాఠీ చార్జీలు ఇవన్నీ చేసి పిచ్చగొట్టు కొట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి సేస్ దట్ లాఠీ చార్జ్ చేసి మా వాళ్ళని కొట్టారు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈయన ఇది తలలు పగలు కొట్టినా సరే ఈయన గెలిచాడు అని చెప్పి అఫ్కోర్స్ సాక్షిలో వేశారు ఆయన. అల్టిమేట్గా జగన్ గారు ఏమంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీడియాను వాడి మీడియాను మ్యానిపులేషన్ చేశారు, సత్యాన్ని దాచిపెడుతున్నారు అనేది చెప్పడానికి ప్రయత్నం చేశారు మీడియాని. ఇది చూస్తే చూడండి, మీడియా వర్సెస్ ట్రూత్ అని చెప్పి గోడి మీడియా అని చెప్పేసి అది పైనుంచి వస్తున్నటువంటి స్ట్రాటజీ. అది కూడా పైన ఉన్న స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారేమో ఇది అల్టిమేట్గా ఏమంటారు, ఇది బ్రోకెన్ ప్రామిసెస్ వల్ల ఇవంతా చేస్తున్నారు. జగన్ గారు ఏమంటారంటే, ఇదిగండి ఆయన సూపర్ 6 అని ఫెయిల్ అయ్యి ఇవ్వలేక ఆ బ్రోకెన్ ప్రామిసెస్ వల్ల దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీస్ అని ఫాలో అవుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ది సేమ్ కైండ్ ఆఫ్ ఇదే మాటని అపోజిషన్ వాళ్ళ పైన ఎన్డీఏ వాళ్ళని కూడా అన్నారు. పైన ఎన్డీఏ వాళ్ళని కూడా ఇదే మాట అన్నారు. ఇదిగోండి ప్రామిసెస్ దట్ మోడీ కుడ్ నాట్ కీప్, సో దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు పైన ఎన్డీఏ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ అపోజిషన్ లీడర్స్ మొత్తం కూడా డెలిగేషన్ చేస్తున్నారు. అది చెప్పింది ఎంత 2 కోట్ల జాబ్ ఇస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల జాబ్ అన్నారు, అదేటో పోయింది. 15 లక్షల అకౌంట్లు అన్నారు, అదేటో పోయింది. ఇన్ఫ్లేషన్ ఇస్తాను, అదేటో పోయింది. ఫ్యూయల్ ప్రైస్ తగ్గిస్తా ఉన్నారు, అదేటో పోయింది. ప్రామిసెస్ టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్ అన్నారు, అదేటో పోయింది. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పింది ఏది జరగలేదు. కాబట్టి అవన్నీ కవరప్ చేసుకోవడానికి ఇవంతా డిప్రెషన్ సేమ్ స్ట్రాటజీస్ దే ఆర్ ఫాలోయింగ్ అని చెప్పి పైన వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారు గతంలో అపోజిషన్ వాళ్ళు మొత్తం కూడా ఈ సెక్యులర్ పార్టీలన్నీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని అనలేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినా నేను అంటున్నాను కదా, అది వీళ్ళు చేసే స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా వాళ్ళని ఫాలో అవుతూ, అంటే ఒక సిమిలర్ ప్యాటర్న్ ఉండిద్ది కదండి, ఒక ఎలియన్స్ ప్యాటర్న్ ఉండేది. ఆ ఎన్డీఏ ఎలియన్స్ ప్యాటర్న్లోనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.